స్క్రీన్ కనబడుతుందమ్మా? గుడ్ ఈవినింగ్ సార్. సో లాస్ట్ క్లాసెస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. గ్రూప్స్ లెట్ చేసి అందరూ ఐడెంటిఫై చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియరా? క్లియర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే, డన్. సో టుడే వచ్చేసి మనకి లైక్ ఓచర్ టైప్ కీస్ ఫైనల్ బేసిక్ క్లాస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది టాలీలో చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేది మెయింటైన్ చేస్తుంది. డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్, తర్వాత గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫికేషన్, టుడే ఓచర్ టైప్ క్రియేషన్. ఈ 3 క్లాసెస్ ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా తెలుసుకొని ఉంటారో వాట్ ఈజ్ వాట్ అనేసి ఫర్దర్ క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఈ మూడిట్లో ఎవరికైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందో కొంచెం ఫర్దర్గా అటు ఇటు ఉంటుంది. కాబట్టి బేసిక్ క్లాసెస్లోనే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్లో. ఈ వీటినే ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, చూడండి పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్. ఓకే, సో ఓచర్ టైప్ కీస్ మనకి టోటల్గా 24 ఉంటాయి. ఓచర్ టైప్ కీస్ టోటల్గా మనకి 24 ఉంటాయి. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే టాలీలో 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్, ఇవి ప్రీ డిఫైన్డ్గా టాలీలో మనకు ఉంటాయి అన్నమాట. ఆ 24 ఓచర్ టైప్ కీస్ ఏంటి, ఏవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీంట్లో మీరు గమనిస్తే ఆ 24 ఓచర్ టైప్ కీస్ వచ్చేసి ఎక్కువగా మనకు లెఫ్ట్ సైడ్ ఉండేవి ఎక్కువగా యూజ్ చేస్తాం, రైట్ సైడ్ ఉండేవి కొంచెం తక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్. సో ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనమాట. ఈ పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ అండ్ మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్, ఇవి ఎక్కువ కాదు, సిచ్యువేషన్స్ బట్టి వాటిని మనం ఉపయోగిస్తాం. సో వీటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. యాక్చువల్గా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఓచర్ టైప్స్ అనేది 4 టైప్స్ ఉంటాయి. అకౌంటింగ్ ఓచర్ టైప్స్ ఇన్ టాలీ ప్రైమ్ కెన్ బి categorized as follows 4 types: అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. అకౌంటింగ్ ఓచర్స్ కింద ఏమొస్తాయి, ఇన్వెంటరీ ఓచర్స్ కింద ఏమొస్తాయి, ఆర్డర్ ఓచర్స్ కింద ఏమొస్తాయి, పేరోల్ ఓచర్స్ కింద ఏమొస్తాయి అనేది మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 1 by 1 డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. అకౌంటింగ్ ఓచర్స్ కింద కాంట్రా, సేల్స్, పర్చేస్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్ ఓచర్, డెబిట్ నోట్ ఓచర్, మెమరాండమ్ ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ ఓచర్, ఇవన్నీ కూడా మనకి అకౌంటింగ్ ఓచర్స్ కింద మనకు వస్తాయి. ఇవన్నీ కూడా మనకి అకౌంటింగ్ ఓచర్స్ కింద వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనకు క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది. ఓకే, క్యాపిటల్ అవసరమైన తర్వాత మనకి మన బిజినెస్లో కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కూడా మనకు అవసరం అవుతుంది. ఓకే, వాటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మన బిజినెస్లోకి స్టాక్ ఆర్ గూడ్స్ కావాలంటే ఫస్ట్ మనం పర్చేజ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం? సో మనకి సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. ఓకే, సో పర్చేజ్ ఓచర్. తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి, సప్లయర్కి డబ్బులు పే చేయాలి కదా, అప్పుడు మనం పేమెంట్ ఓచర్లో పే చేస్తాం. పర్చేజ్కి ఆపోజిట్ పేమెంట్ వస్తుంది. తర్వాత ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద మనము ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తాం. ఓకే, అప్పుగా సేల్ చేస్తాం అనుకోండి, తర్వాత కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా,
సో వాళ్ళు ఇచ్చేదాన్ని మనం రిసిప్ట్ ఓచర్లో ఎంటర్ చేస్తాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనకు కరెంట్ అకౌంట్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బ్యాంకులో బై హ్యాండ్లో పెట్టుకోరు. అప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేసుకోవడం కానీ కాంట్రా ఓచర్లో మనం పోస్ట్ చేస్తాం. వాటి గురించి నెక్స్ట్ స్లైడ్లో ఇంకా క్లియర్గా డిస్కషన్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మీరు పర్చేజ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం స్టాక్ అనేది డ్యామేజ్ జరిగింది అనుకోండి. సో మీరు ఏం చేస్తారు, పర్చేజ్ రిటర్న్ చేస్తారు. అప్పుడు మనం ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్ ఓచర్లో పోస్ట్ చేస్తాం. మీరు కస్టమర్కి సేల్ చేశారు, సో చేసిన తర్వాత కొంత సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ ఏం చేస్తాడు, మళ్ళీ రిటర్న్ చేస్తాడు. అప్పుడు క్రెడిట్ నోట్ ఓచర్లో పోస్ట్ చేయాలి ఇన్వెంటరీ వరకు. అదే సర్వీస్ వరకు అయితే జర్నల్ ఓచర్లో పాస్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్ వచ్చినా సేల్స్ రిటర్న్ వచ్చినా జర్నల్ ఓచర్లో పాస్ చేస్తాం, ఇంక్లూడింగ్ డిప్రిసియేషన్తో సహా. తర్వాత మెమరాండమ్ ఆర్ రివర్సింగ్ జర్నల్ అంటే మనము ఎవరికైనా నెల శాలరీస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ జరుగుతాయనుకోండి, ముందుగా ఒక ఎంట్రీ మెమరాండమ్ ఓచర్ పోస్ట్ చేసి పెట్టుకుంటాం. ఒక నెలలో 5,000 ఖర్చులు అవుతాయి, మన దగ్గర ప్రజెంట్ డబ్బు లేదు, 5,000 ఖర్చు జర్నల్లో పాస్ చేసినట్టుగా మనం మెమరాండమ్ ఓచర్లో పాస్ చేసి పెట్టుకుంటాం. ఆ అమౌంట్ ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చేస్తామో అప్పుడు అది మెయిన్ ఇన్వాయిస్గా మారుస్తాం. అంతవరకు అది మనం మెమరాండమ్ ఓచర్లో ఎంట్రీ పాస్ చేసుకుంటాం. అది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్కి ఎఫెక్ట్ చూపించదు. ఓకే, సో ఇవి అకౌంటింగ్ ఓచర్స్లో ఉండేటివి. ఇన్వెంటరీ ఓచర్స్కి వస్తే స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ ఇన్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్లో ఏదో ఒక టాపిక్లో ఇవన్నీ యాడ్ అవుతూ వస్తాయి. అప్పుడు వాటి గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో డన్ అనమాట. ఇప్పుడు స్టాక్ జర్నల్ అంటే మనము స్టాక్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ స్టాక్ జర్నల్ని ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే ప్రజెంట్ మన దగ్గర ఎంత ఫిజికల్గా ఉంది కౌంటింగ్గా అనేది ఫిజికల్ స్టాక్. తర్వాత డెలివరీ నోట్, సో తర్వాత రిసిప్ట్ నోట్, రిజెక్షన్ అవుట్, ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్లో వీటిని ఉపయోగిస్తాం. తర్వాత మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్ అంటే గోడౌన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు స్టాక్ ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ను ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా ఇన్వెంటరీ ఓచర్స్ కిందకి వస్తాయి. తర్వాత ఆర్డర్ ఓచర్స్ అంటే 4 రకాలు ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, ఇవి అనమాట. జాబ్ వర్కింగ్లో వచ్చేసి ఇప్పుడు మనము ఒక కంప్యూటర్ తయారు చేయాలి, ఆ కంప్యూటర్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కావాలి. ఆ స్పేర్ పార్ట్స్ అన్నీ తీసుకొని ఒక కంప్యూటర్గా తయారు చేస్తారు. ఓకే, నేను వచ్చి స్టాక్ తీసుకొని వస్తాను, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇచ్చేస్తాను. ఇవి 3 నెలల లోపల నాకు 100 కంప్యూటర్లు తయారవ్వాలి అని వాళ్ళకు నా ఆర్డర్ మొత్తం రా మెటీరియల్ వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు తయారు చేసి నాకు ఇస్తారనమాట. జాబ్ వర్కింగ్ అంటే స్టాక్ ఇవ్వడం, జాబ్ వర్కౌట్ అంటే తయారు చేసి మనకి ఇవ్వడం పర్టికులర్గా. ఇవన్నీ ఆర్డర్ ఓచర్స్లోకి వస్తాయి. తర్వాత పేరోల్ ఓచర్స్ వచ్చేసి ఇది మనకు ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా ఇవ్వాలి, అటెండెన్స్ ప్రకారంగా, పేరోల్ ప్రకారంగా అనేది ఇక్కడ మనం చూస్తాం. మనకి టాలీలో ఇలా షో చేస్తుంది 24 ఓచర్ టైప్స్. సో మనకి దీంట్లో డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. డబుల్ ఎంట్రీలో డెబిట్ క్రెడిట్ వస్తుంది, సింగిల్ ఎంట్రీ మోడ్లో పర్టికులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ అని వస్తుంది. ఓకే, అది మనం చేసేటప్పుడు చూస్తాం. వాటిని మనం ఫస్ట్ టైము సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఓచర్ టైప్స్లోకి వెళ్ళి మార్చుకోవాలి సెటప్ అనమాట. సింగిల్ ఎంట్రీ నుంచి డబుల్ ఎంట్రీకి మార్చాలి. సో ఇప్పుడు చూడండి, ఓచర్ ఎంట్రీ కీస్. ఫస్ట్ వన్ F2 అంటే డేట్. F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, క్యాపిటల్ కావాలి.
ఓకే, క్యాపిటల్ ఉన్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మంత్లీ డేట్ వైజు, మంత్ వైజు, ఇయర్ వైజు కంపల్సరీగా డేట్లు మార్చుకొని రియల్ టైంలో ఎంట్రీస్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది. సో ఏ రోజున పర్చేజ్ జరిగింది, ఏ రోజున సేల్స్ జరిగింది, ఏ రోజున ఎక్స్పెన్స్ జరిగింది, ఏ రోజున ఇన్కమ్ జరిగింది అన్నది పర్టికులర్గా డేట్ మార్చి మన ఎంట్రీస్ అనేది పాస్ చేయాలి. అందుకోసం F2 అనేది డేట్ని యూజ్ చేస్తాం. మనకి కీబోర్డ్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఫంక్షన్ కీస్ ఉంటాయి F1 నుంచి F12 వరకు. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి, ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నాది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఉంది. లోకేష్ ఇన్ఫోటెక్ మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సేవింగ్ అకౌంట్ అంటే మన పర్సనల్ అకౌంట్, కానీ బిజినెస్ చేస్తున్నప్పుడు సపరేట్గా ఒక సంస్థకు సపరేట్ అకౌంట్ అనేది ఉంటుంది. దాన్నే మనం కరెంట్ అకౌంట్ అంటాం. ఓకే, ఈ కరెంట్ అకౌంట్లో లిక్విడ్ క్యాష్ అంటే మన బిజినెస్లో లిక్విడ్ బై హ్యాండ్లో ఎవరు పెట్టుకోరు. డబ్బులు ఉన్నప్పుడు అది వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడం, అవసరం లేనప్పుడు డిపాజిట్ చేయడం, అవసరం ఉన్నప్పుడు విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు 2 బ్యాంకులు ఉన్నాయనుకోండి, ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకులోకి మనము అమౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్. నెలలో ఒక 5,000 ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించకుండా ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో పక్కన తీసి పెట్టుకొని ఆ 5,000 పెట్టి క్యాష్ నుంచి మళ్ళీ మనం ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇలా ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. ఒకటి క్యాష్ డిపాజిట్ లేదా విత్డ్రావల్స్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, లేదా క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో వస్తాయి. ఇంకా రిమైనింగ్ ఏ ట్రాన్సాక్షన్స్ రావు. క్యాష్ చెక్ పెయిడ్ అని, తర్వాత చెక్ రిసీవ్డ్ అని అలాంటివి రావు. మన బ్యాంకులతో జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో మనకు పర్చేజ్ అండ్ స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, మార్కెట్లోకి వెళ్తాం. వెళ్ళి ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయల సరుకు పర్చేజ్ చేస్తాం. ఆన్ ద స్పాట్ క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే క్రెడిట్ అంటే అప్పుగా అయినా పర్చేజ్ చేస్తాం. అప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకుంటాం. F9 పర్చేజెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. అప్పుగా పర్చేజ్ చేసిన, క్యాష్కు పర్చేజ్ చేసిన, లేదా చెక్కుగా పర్చేజ్ చేసిన, అసెట్స్ కాకుండా F9 అంటే పర్చేజెస్. తర్వాత F5 అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఇప్పుడు అప్పుగా నువ్వు స్టాక్ పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి, 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో ఆ యొక్క సప్లయర్కి క్యాష్ ద్వారానే డబ్బులు ఇవ్వచ్చు, లేదంటే చెక్ ద్వారానే డబ్బులు ఇవ్వచ్చు. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే మన బిజినెస్కి అది F5 పేమెంట్ వస్తుంది. మన బిజినెస్ పెయిడ్ అని వచ్చింది అంటే మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. అది క్యాష్ ద్వారా పే చేసినా, చెక్ ద్వారా పే చేసినా, ఎలాగ పే చేసినా పెయిడ్ అని వచ్చింది అంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అంటే పేమెంట్ F5 తీసుకోవాలి. అదే పర్చేజ్ అంటే F9 అంటే పర్చేజెస్. ఓకే, ఇవి 2 కాకుండా ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్నీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్నీ కూడా F5 పేమెంటే తీసుకోవాలి. డైరెక్ట్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి చెప్పండి ఎవరైనా. డైరెక్ట్ కింద ఎలాంటి ఎక్స్పెన్సెస్ వస్తాయి చెప్పండి చూద్దాం. డైరెక్ట్ కింద ఏమొస్తాయి? వేజెస్, ఫ్యాక్టరీ బిల్, పవర్ బిల్లు, ఫ్యాక్టరీ రెంట్ ఇవి వస్తాయి సార్. ఇంకా అంటే శాలరీస్, ఎలక్ట్రికల్ బిల్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ వస్తాయి సార్. వెరీ గుడ్. ఇవన్నీ ఏ వచ్చినా F5 పేమెంట్ తీసుకోవాలి. ఓకేనా, డన్. నెక్స్ట్ తర్వాత F8 అంటే సేల్స్. ఇంకా మనము స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్.
సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ద్వారా సేల్ చేసినా, చెక్కు ద్వారా సేల్ చేసినా, లేదంటే అప్పుగా సేల్ చేసిన F8 తీసుకోవాలి. F8 తీసుకోవాలి. తర్వాత అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకి ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. F6 అంటే రిసీప్ట్. ఓకే, అంటే కస్టమర్స్ దగ్గర నుంచి మన బిజినెస్కి డబ్బులు వస్తుంది అంటే రిసీవ్డ్ అనే పదం వచ్చింది అంటే మన బిజినెస్కి ఇన్కమ్. పెయిడ్ అంటే ఎక్స్పెన్స్ పేమెంట్, రిసీవ్డ్ అంటే ఇన్కమ్ రిసిప్ట్. F6 తీసుకోవాలి ఇన్కమ్. ఇవి కాకుండా ఇంకా డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా మన బిజినెస్కి అవన్నీ ఇన్కమ్స్ కిందకే వస్తాయి. అవన్నీ రిసిప్ట్ ఇన్కమ్ కిందకే వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనమాట. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి చెప్పండి. చెప్పండి ఏమొస్తాయో చెప్పాలి. రీఛార్జెస్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే డిస్కౌంట్ రావడం, లేకపోతే డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే క్లైమ్స్ ఏమైనా ఫ్యాక్టరీ ఏమైనా గమ్ముని ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు క్లైమ్ చేసుకోవడం, నెక్స్ట్ ఏమో ఫ్లైట్ ఛార్జెస్, ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్స్లోకి వస్తాయండి. ఓకే, ఇంకా చెప్పండి. ఇంకా ఇంకా సో డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చేటివి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చేటివి అన్నీ కూడా మనకు రిసిప్ట్ లేక వస్తాయి. ఓకే, సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, తర్వాత కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇవన్నీ ఏ వచ్చినా కూడా రిసిప్ట్ F6 తీసుకోవాలి. F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సర్వీస్ పరంగా డిప్రిసియేషన్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ వస్తే F7. అది ఇన్వెంటరీ ప్రకారంగా పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ వస్తుంది, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ చార్ట్స్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో మనకు ఫంక్షన్ కీస్ అనేది ఈజీగా అర్థమవుతాయి. ఈ చార్ట్స్ ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటాయో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడండి, పర్చేజ్ అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ ఉంటుంది, మరొకటి అసెట్ పర్చేజెస్ ఉంటుంది. ఇప్పుడు మన బిజినెస్ షాప్కి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ 1 lakh పర్చేజ్ చేస్తుంది. ఎలా? క్యాష్ ద్వారా అయినా కావచ్చు, చెక్ ద్వారా అయినా కావచ్చు, లేదు అంటే క్రెడిట్ అప్పు ద్వారా అయినా కావచ్చు. ఎలాగ పర్చేజ్ చేసినా మనం F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ RS 1 lakh, పర్చేజ్ ఫర్ క్యాష్ RS 2 lakhs, స్టాక్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ RS 3 lakhs, జస్ట్ పర్చేజ్ ఫ్రమ్ రామా ట్రేడర్స్ RS 3 lakhs. ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ వచ్చినా F9 తీసుకోవాలి. ఎలా సార్ F9 తీసుకోవాలనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే, ఆ పర్చేజ్ పక్కన స్టాక్ ఉందా, గూడ్స్ ఉందా, లేకపోతే అసెట్స్ ఉన్నాయా అనేది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలా. అసెట్స్ ఏంటి సార్ అనేది ఫస్ట్ నీకు తెలియాలా. ఓకే, స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్ యూజ్. అసెట్స్ ఏంటి? కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. అవి పర్చేజ్ పక్కన ఉన్నాయా, లేదంటే స్టాక్ ఆర్ గూడ్స్ అనే పదాలు పక్కన ఉన్నాయా అనేది మీరు గమనించాలి. పర్చేజ్ పక్కన ఏమున్నాయో తెలిస్తే అప్పుడు అది F9 అవుతుందా, F5 అవుతుందా, F7 అవుతుందా అనేది తెలుస్తుంది నీకు. ఆ అసెట్స్ ఏముండేది తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేసిన, చెక్కుకు పర్చేజ్ చేసిన F5 తీసుకోవాలి. ఒక అసెట్ని అప్పుగా అంటే క్రెడిట్గా పర్చేజ్ చేస్తే F7 తీసుకోవాలి. ఎగ్జాంపుల్,
కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్యా ట్రేడర్స్ F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7. ఇలా ఓకే. ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేసిన చెక్కు పర్చేజ్ చేసిన F5. ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్యా ట్రేడర్స్ ఫర్ క్యాష్ RS 50,000. ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలా F7 తీసుకోవాలా చెప్పండి. ఎందుకు F5 తీసుకోవాలి? అంటే క్యాష్ అంటున్నారు కదండి. సో పర్టికులర్గా లాస్ట్లో మనం క్యాష్ అని మెన్షన్ చేస్తున్నాం. ఎక్కడ కొన్నాము అంటే సంధ్య అనేది నిరేషన్లో రాసుకోవాలి. మీ ఓనర్ అడుగుతాడు ఎక్కడ కొన్నావు అంటే పలానా సంధ్య దగ్గర. ఎలా కొన్నావు? క్యాష్ ఆర్ చెక్. అలా పేరు తీసుకోకూడదు మనం. ఓకే, ఇలాంటివే మీకు ఇంటర్వ్యూలు అడిగేది. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ RS 3 lakhs. ఏంకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ల్యాండ్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ నీరజ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7. వెరీ గుడ్. ఇలా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఈజీగా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ సేల్స్ కూడా చూడండి. సో సేల్స్ స్టాక్ ఆర్ గూడ్స్. ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ని క్యాష్కి సేల్ చేసిన, చెక్కుకు సేల్ చేసిన, లేదా అంటే క్రెడిట్ అప్పుగా సేల్ చేసిన మనం F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ క్యాష్ సేల్స్ అన్నా, సేల్స్ ఫర్ చెక్ అన్నా, స్టాక్ సేల్స్ టు లాస్యా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ అన్నా, సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ అన్నా. ఓకే, ఇలా ఏ విధంగా మనం అన్నా కూడా F8 మనం తీసుకోవాలి. F8 మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవేంటి? సెల్లింగ్ పర్పస్ కోసం అయితే. అదే అసెట్ ఆఫీస్ పర్పస్ కోసం అయితే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. ఒక అసెట్ని క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేసాము అంటే F6లో తీసుకోవాలి. F6లో తీసుకోవాలి. తర్వాత ఒక అసెట్ని అప్పుగా సేల్ చేసిన, అప్పుగా పర్చేజ్ చేసిన F7 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ ఫర్ క్యాష్ ఆన్ క్రెడిట్ F7. ఫర్నిచర్ సోల్డ్ టు రమ్య ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7. మెషినరీ సోల్డ్ టు రాధా ఎంటర్ప్రైజెస్ F7. దీంట్లో ఇంకో టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ RS 5 lakhs. ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఓకే, సో ఇలాంటి లాజిక్స్ మీరు ఐడెంటిఫై చేస్తే ఈజీగా గెట్ ఆన్ అవుతారు. ఓకే, డన్. ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ RS 30,000. ఏకి తీసుకోవాలి? పర్చేస్ వచ్చారు సార్. కీ కావాలండి. ఫంక్షన్ కి తీసుకోవాలి. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000. ఏకి తీసుకోవాలి? F9 సార్. F9. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ 40,000 అని క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7 సార్. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ చెక్ 20,000. ఏకి తీసుకోవాలి? పేమెంట్ వచ్చారు F5 సార్. F5 సార్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? పేమెంట్ వచ్చారు F5. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ RS 40,000. ఏకి తీసుకోవాలి? F8 సార్. F8. ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000. ఏకి తీసుకోవాలి? F8 సార్. ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7. F7 సార్. F7. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000. ఏకి తీసుకోవాలి? Machinery sales
F6. బిల్లింగ్ సోల్డ్ టు F6, ప్రవళిక టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకో. F6, F6 sir. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్ 40,000 క్రెడిట్ ఏకే తీసుకోవాలి. F7. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి. F5 sir. ఇలాగా మీరు ఏం చేయాలంటే 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ ప్రాబ్లమ్స్, ఆ 5కి మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారు కదా, వాటి పక్కనే మీరు ఈ ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ప్రాబ్లం నేను ఓపెన్ చేస్తాను. ఆ ఎంట్రీ చూస్తేనే మీరు పలాందని చెప్పాలి. అప్పుడు మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు లెక్క. ఈ బేసిక్ క్లాసెస్ ఎవరైతే మీరు బాగా విన్నారో మీలో ఎంత స్టఫ్ ఉందనేది ఈయనే తెలిసిపోతుంది. ఆ ఎంట్రీ చూస్తేనే నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏకి వస్తుంది. F6 sir. F6 సూపర్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ఏకి వస్తుంది. F5 Purchase. sir. Purchase F9 sir. F9 sir. వెరీ గుడ్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి వస్తుంది. Payment voucher F5 sir. సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ Sales voucher F8. F8 sir. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ Receipt voucher F6. F6 sir. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ F4 contra voucher. సూపర్. F4 sir. Rent. రెంట్ Rent Rent paid payment sir. F5 sir. F5. F5 సార్ పేమెంట్ కదా. సూపర్. వేజెస్ F5 sir. F5 sir. Payment sir. F5 సార్ పేమెంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ F6 sir. Sir, sure. F6 ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ F6 sir. F6 sir. Receipt sir. సూపర్. ఇలా రిమైనింగ్ కీస్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే, తర్వాత ఎక్సెల్ కనబడుతుందా? కన్ఫ్యూజన్ ఎంట్రీస్ కనబడుతున్నాయా? కన్ఫ్యూజ్. యా, చూడండి మీకు కన్ఫ్యూజన్ అయ్యే ఎంట్రీస్: క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఎల్ఐసి కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేడ్ టు అవర్. ఓకే, చూడండి బిజినెస్ ఓనర్ పేరు లోకేష్. సో లోకేష్ అనే ఓనరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. లోకేష్ ఇన్ఫోటెక్ ఎల్ఐటి కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ దగ్గర డబ్బు లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. బిజినెస్లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయ్. ఇప్పుడు బిజినెస్ దగ్గర డబ్బు లేదు కాబట్టి బిజినెస్ ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది? లోకేష్ దగ్గర. ఓనర్ దగ్గర ఒక 5 లక్షలు అప్పు తీసుకుంది. సో బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరు లోకేష్ కదా, లోకేష్ అని రాసుకోకుండా ఓనర్కి యూనిక్ నేమ్ క్యాపిటల్ అని రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఓనర్ బిజినెస్ డబ్బులు ఇస్తున్నాడంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? బిజినెస్ ఇన్కమ్. Income sir. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి. F6 sir. F6 sir. తీసుకోవాలి. ఓకే డన్. తర్వాత ఓనర్ బిజినెస్ డబ్బులు ఇచ్చాడు 5 lakhs, బిజినెస్ ఇన్కమ్. ఓకే డన్. ఇప్పుడు బిజినెస్ ఒక 3 years తర్వాతనో 1 year తర్వాతనో ఓనర్కి ఇంట్రెస్ట్ అయితే కట్టాలిగా. ఏ దాని మీద కట్టాలి? క్యాపిటల్ మీద. ఈ 5 lakhs కాస్త 6 lakhs అయింది. సో 1 lakh ఎక్స్ట్రా అయింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. ఏంటిది? 1 lakh ఇంట్రెస్ట్. ఓకే, ఇదంతా ఒకటే వర్డ్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది అంతా ఒకటే వర్డ్. ఇప్పుడు 5 lakhs కాస్త 6 lakhs అయింది. అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Income. Expense sir. Expense sir. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి, Okay. ఓనర్ పాయింట్ ఆఫ్ లో కాదు. మీరు బిజినెస్ లో నిలబడి ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచించనే కూడదు. మీకు బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తుంది, బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతుంది అనేది మాత్రం మీరు ఆలోచించాలి. ఇప్పుడు నీ బిజినెస్ 5 లక్షలు ఇవ్వాల్సింది 6 లక్షలు ఇస్తుందంటే అది మీ బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే Expense, sir.
ఒకసారి చెప్పండి సార్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? ఎక్స్పెన్స్ అండ్ పేమెంట్ సార్. F5 సార్. F5 తీసుకోవాలి. అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది అనుకుంటాను. ఎస్, వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 5 lakhs ఇచ్చాడు, దాన్ని క్యాపిటల్ అని చెప్పాం. ఈ 5 lakhsలో ఓనర్కి బిజినెస్ అవసరం ఏదో పర్సనల్ అవసరం కోసం ఒక 2 lakhs తీసుకున్నాడు. ఎవరు? ఓనరే తీసుకున్నాడు. 5 lakhs నుంచి 2 lakhs పర్సనల్ యూజ్ కోసం ఓనర్ తీసుకున్నాడు. ఓనరే తీసుకున్నాడు కాబట్టి దానికి పేరు ఏంటి? అకౌంట్స్లో డ్రాయింగ్స్ అని చెప్తాం. ఈ 5 lakhs నుంచి 2 lakhs పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు, ప్రజెంట్ తీసుకున్నాడు. సో తీసుకున్నాడు కాబట్టి అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్. ఎక్స్పెన్స్ సార్. పేమెంట్ Expenses. చేసాము. ఏకి తీసుకోవాలి పేమెంట్ అంటే? F5. 5 తీసుకోవాలి. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు. 2 years ఉపయోగించుకొని ఓనరు ఇదే అమౌంట్ బిజినెస్కి మళ్ళీ 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్. ఓకే, ఒప్పుకోదు. సో 3 లక్షలు ఇచ్చినాడు. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. ఏంటది? ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. అదంతా ఒకటో వర్డే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది. ఆ 2 lakhs కాస్త 3 lakhs ఇచ్చినాడు బిజినెస్కి. అది మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 సార్. F6. ఓకే, క్లియర్? ఈ 4 అర్థమైనాయా? ఎస్ సార్. యా. Yes, sir. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది మన బిజినెస్ ఒక 2 lakhs. ఆ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్. పేమెంట్ చేసాం. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 సార్. F5. F5 తీసుకో. ఓకే, డన్. ఇప్పుడు 2 lakhs పెట్టారు. ఆ 2 lakhs కాస్త 4 lakhs అయింది. ఎక్స్ట్రా 2 lakhs ఎక్స్ట్రా అయింది, వచ్చింది. ఏదాని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అది మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? 2 lakhs కాస్త 4 lakhs అయింది. ఇన్కమ్. ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6 సార్. 6 తీసుకో. వెరీ గుడ్. మన బిజినెస్ అవుట్ సైడ్ వెళ్ళి బ్యాంకుల దగ్గరనో పర్సన్స్ దగ్గరనో ఇన్స్టిట్యూట్ల దగ్గరనో లోన్ తెచ్చుకుంది. లోన్ టేకెన్ 5 lakhs. లోన్ తెచ్చుకుంది. లోన్ తెచ్చుకుంది కాబట్టి వాళ్ళు ఇస్తున్నారంటే మనకి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అది? ఇన్కమ్ సార్. Income, sir. F6 ఇన్కమ్ అంటే F6. సార్. ఇప్పుడు మనం లోన్ తెచ్చుకున్నాం 5 lakhs. నెల నెల మనం ఏం చేయాలి? ఆ లోన్కి ఇంట్రెస్ట్ కట్టాలి. సో అది ఇంట్రెస్ట్ కట్టాలంటే మన బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. పేమెంట్ సార్. F5. తర్వాత మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చింది. బ్యాంకులకో హ్యూమన్ బీయింగ్స్కో ఇండస్ట్రీస్కో లోన్ ఇచ్చింది. ఇచ్చినంత వరకు అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకి చేసుకోవాలి? F5. సో మనం లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు డబ్బులు పే చేస్తున్నారు. వాళ్ళు పే చేస్తున్నారంటే మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. సార్. ఇవి అండి కన్ఫ్యూజన్ ఎంట్రీస్. వీటిని ఎవరైతే బాగా అనాలిసిస్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటారో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది F5 అవుతుంది, ఏది F6 అవుతుంది అనేది బాగా తెలుసుకోండి. ఓకే, సో ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలి, డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి tallysolutions.com వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్తే డైరెక్ట్గా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1 లేటెస్ట్ వర్షన్, రిలీజ్ ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్లు యూజ్ చేస్తారు, నార్మల్ అనేది మనం యూజ్ చేస్తాం. సో మీ సిస్టంలో 32 బిట్ ఉంటే ఇన్స్టలేషన్ అవ్వదు, 64 బిట్ ఉంటేనే ఇన్స్టలేషన్ అవుతుంది ఓఎస్. అది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైక్ 42.6 MB ఉంటుంది. దీని యొక్క సెటప్ లెంత్ అనమాట. MB
ఈ విధంగా డౌన్లోడ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీని ప్రాక్టీస్ చేయాలంటే tallysolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడ్యుకేషన్ మోడ్ని ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. టాలీ వాడు 99% ఫ్రీ ఇచ్చాడు. 1% ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలి. నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారాలంటే లైసెన్స్ తీసుకోవాలి. అందుకే మనం 26,000 పెట్టి సింగిల్ యూజర్ అంటే సిల్వర్ ఒక సిస్టంలో పనిచేయడానికి సింగిల్ యూజర్ అంటాం. అన్ని సిస్టంలో పనిచేయడానికి గోల్డ్ మల్టీ యూజర్ అంటాం. ఓకే, అది ఒక్కటి తెలివిగా అతను పెట్టాడు. మొత్తం మన బిజినెస్కి సెట్ అవుతుందా కాదా అన్నీ కూడా చూసుకోవచ్చు. సెట్ అవుతుందా అని తెలుసుకునే మనం ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఓకే, సెట్ ఆఫ్ ఫైల్. డౌన్లోడ్లోకి వెళ్ళి పడిపోతుంది. ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ ఆల్టర్. ఇక్కడ నాకు ఎందుకు ఆల్టర్ వచ్చింది? ఆల్రెడీ నా సిస్టమ్ ఇన్స్టలేషన్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్టర్ వచ్చింది. అదే మీకు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తానే మీకు ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ అయిపోయి డైరెక్ట్గా మీకు డెస్క్టాప్ మీదకి ఐకాన్ వస్తుంది. ఇలా డెస్క్టాప్ మీదకి ఐకాన్ వస్తుంది. టాలీ ప్రైమ్ ఐకాన్ వస్తుంది. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తేనే 4 ఆప్షన్స్ మీకు కనబడతాయి. ఇలా నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఎందుకు? నాది లైసెన్స్ కాబట్టి ఓపెన్ అయిపోయింది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు ఇలా వస్తుంది. టాలీ ఓపెన్ చేస్తేనే ఇలా మీకు ఫస్ట్ టైం 4 ఆప్షన్స్ అడుగుతుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని ఇలా 4 ఆప్షన్స్ చూపిస్తాయి. టాలీ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ ఈ కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే నువ్వు డబ్బులు పే చేసావంటే 26,000 వాళ్ళు ఒక సీరియల్ నెంబర్ పంపిస్తారు. అది ఇక్కడ మనం యాక్టివేషన్ చేసుకుంటాం. ఇంకా రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే నీకు హైదరాబాద్లో లైసెన్స్ ఉంది, కడపలో లైసెన్స్ లేదు. హైదరాబాద్లో లైసెన్స్ అవసరం లేదు, దాన్ని అక్కడ డియాక్టివేట్ చేసుకొని అంటే సరెండర్ చేసుకొని కడపలో కంపెనీలో అవసరం ఉంది, ఇక్కడ మీరు రియాక్టివేట్ చేసుకుంటారు సేమ్ ఐడితో. దాన్ని రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటాం. ఇంకా యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఐపీ అడ్రస్ ద్వారా దీన్ని యూజ్ చేస్తారు, అది నో నీడ్. ఓకే, సో డన్. తర్వాత ఇన్స్టలేషన్ అయిపోతేనే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది కంపెనీ క్రియేషన్. స్టార్టింగ్ సెలెక్ట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అనేసి మనం క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి కంపెనీ అనేది క్రియేషన్ చేస్తాం. ఇది టుమారో డిస్కస్ చేస్తాం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, తర్వాత అమౌంట్ వోచర్ పోస్టింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? థియరీ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? క్లియర్ కదమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో తిరిగండి. మరి టుమారో నుంచి మన సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఈరోజు మీరు మీ యొక్క ల్యాప్టాప్స్లలో, డెస్క్టాప్స్లలో డౌన్లోడ్ చేసుకోండి సెటప్ ఫైల్. tallysolutions.comలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఓకే ఇన్స్టాల్ని క్లిక్ చేస్తానే ఎస్ అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. అంతే, ఎస్ఎస్ఎస్ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది అంతే. ఓకేనా? ధన్యవాదాలు.